అవునా? సూపర్. మధ్యాహ్నం పెడతారు? షాంపూ పెడతాను. అయ్యో మరి రాత్రిగా విగ్గు తీసి గోడ పెట్టుద్ది. అది విజ్ఞానం. అవునరా బొగ్గు కనపడట్లా? మీ అమ్మ అది అందంగా ఉందా? ఏంద్ర సేమ్ కలర్ లో ఉండరు ఇద్దరు. అంటే మా ఒక నాన్న తల్లి పిల్లల మీ తల్లి సార్ జెండర్ కొడుతున్నాలే. సార్ ఇప్పుడు అసలు నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కావట్లా. ఈ అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ ఏంటిది? అత్తోరు ఇల్లు నాయుడుపేట. అవును. ఈ బొంగులో ఇది ఒక అడ్రస్. ఏదో 7/6/143 ఏదో అడ్రస్ ఉంటుంది కదా. ఒక్క నిమిషం. చార్మినార్ ఎక్కడుంది? చార్మినార్ హైదరాబాద్ లో ఉంది కదా. మన ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో ఉంది కదా. మన అత్తగారు ఈజీ చెప్పలేమా? అబ్బో పెద్ద లాజిక్ గారు వచ్చాడండి. ఇప్పుడు చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని వందల మంది వస్తారు. మీ అత్త దగ్గర కూడా వస్తారా 100 మంది? నేను చెప్పు పర్లేదు. ఒక్క నిమిషం. మీకు తెలిసిన అడ్రస్? అడ్రస్ నాకు తెలుసండి. జాగ్రత్తగా ఉండు. ఎందుకు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? నేనా? నువ్వు మంచోడు గారా? దీన్ని నమ్మలేను నేను. అవునా? చెప్పుతో కొడతా. అడిగిన దానికి మాత్రమే చెప్పు. అర్థమైందండి. ఎందుకు నువ్వు ఏం చేస్తుంటావు? నేనేం చేస్తానండి? అవును నేను ఏం చేస్తుంటాను మర్చిపోయానండి. ఏడ కూడా మర్చిపోయింది. స్కిట్ కూడా కాదురా, మామూలు మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నాయకుడికి వచ్చానండి మర్చిపోయానండి. పబ్లిక్ చూసి మర్చిపోయాను. ఈ ఏడ కూడా గుర్తు చేయాలి. కాదండి బాబు, మొత్తం టోటల్ గా నేను ఏం చేయను. మా పనుడు చేస్తాడు. ఏంటి మీ పనులు చేస్తారా? మొత్తం టోటల్ మా పనుడు చేస్తాడు. ఇంట్లో బట్టలు చదువుతారు పన్నాడు. అట్లా ఎవరు చదువుతారు? పన్నాడు. మీ ఆవిడతో కాపురం పన్నాడు. నేను చూస్తేనే అర్థమవుతుంది అందరు పనులు. వీళ్ళ ఇంట్లో పనోడు కావాలంటే రండి అబ్బా, మంచి ఒక్క అవకాశం. నిమిషం, నేను మళ్ళీ వస్తానండి.